హలో, వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్. ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీరు సరిగ్గా నిద్రించడం లేదని అర్థం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాల్సి ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. దీంతో పాటు రోజు వ్యాయామం కూడా చేయాలి. అలాగే వేళకు భోజనం చేయాలి, సమయానికి నిద్రించాలి, రోజుకు తగినన్ని గంటల పాటు నిద్రపోవాలి. అప్పుడే మనం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటాం. కానీ ప్రస్తుతం నడుస్తున్న ఉరుకుల పరుగుల బిజీ యుగం కారణంగా చాలామంది నిత్యం అనేక సందర్భాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటూ సరిగ్గా నిద్రపోవడం లేదు. దీంతో అనేక జీవనశైలి వ్యాధులు వస్తున్నాయి. అధికంగా బరువు పెరుగుతున్నారు. టైప్ 2 డయాబెటీస్, గుండె జబ్బుల బారిన పడుతున్నారు. వీటినన్నిటికీ ప్రధాన కారణం నిద్ర లేకపోవడమే అని సైంటిస్టులు తమ అధ్యయనాల ద్వారా చెబుతున్నారు. ఈ క్రమంలోనే మనం సరిగ్గా నిద్రించకపోతే మన శరీరం పలు లక్షణాలను తెలియజేస్తుంది. వాటిని గుర్తించడం ద్వారా నిద్ర సరిగ్గా పోవడం లేదని అర్థం చేసుకోవచ్చు. తీవ్రమైన అలసట, ముందు రోజు రాత్రి సరిగ్గా నిద్ర లేకపోతే ఉదయం నిద్ర లేచిన వెంటనే అలసటగా ఉంటుంది. చిన్న పని చేసినా అలసిపోయినట్లు నీరసంగా మారిపోతారు. నిద్ర సరిగ్గా లేదని చెప్పేందుకు ఇది ప్రధాన లక్షణం. అలాగే సరిగ్గా నిద్రించకపోతే మెదడు మొద్దుబారిపోయినట్లు అవుతుంది. దీంతో జ్ఞాపక శక్తి తగ్గుతుంది. ఏ పని మీద ఏకాగ్రత ఉండదు, బద్ధకంగా అనిపిస్తుంది, ఏ పని కూడా చేయాలనిపించదు. సరిగ్గా నిద్ర లేకపోతే ఆ రోజంతా విచారంగా, మూడిగా ఉంటారు. ఏదో కోల్పోయినట్లు దిగులుగా ముఖం పెడతారు. విచారంతో ఇబ్బంది పడతారు. నిద్ర సరిగ్గా లేని వారు ఆహారం అధికంగా తింటారని వైద్యులు చెబుతున్నారు. మీరు కూడా ఆహారాన్ని అతిగా తింటారేమో చెక్ చేసుకోండి. ఇందుకు నిద్రలేమి ప్రధాన కారణంగా చెబుతున్నారు వైద్యులు. ఇలా జరిగితే అధికంగా బరువు పెరుగుతారు, అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీంతో ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. సరిగ్గా నిద్ర లేకపోతే దాని ప్రభావం మన శరీర రోగ నిరోధక వ్యవస్థపై కూడా పడుతుంది. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా మారుతుంది. దీర్ఘకాలంగా ఇది జరిగితే తరచూ దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు వస్తుంటాయి. అవి అసలు ఒక పట్టాన తగ్గవు. ఈ లక్షణాలన్నీ నిద్రలేమి సూచిస్తాయి. సరిగ్గా నిద్రించకపోతే వాహనాలను డ్రైవింగ్ చేయడంలో ఇబ్బంది పడుతుంటారు. రోడ్డు మీద ధ్యాస ఉండదు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. సరిగ్గా నిద్రించని ప్రభావం కళ్ళపై కూడా పడుతుంది. అలాంటి వారికి కళ్ళు మసకగా కనిపిస్తాయి. సరిగ్గా నిద్రిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. సరిగ్గా నిద్రలేని వారు ఆహారం అధికం తీసుకుని బరువు కూడా పెరుగుతారు. ఇది షుగర్ వ్యాధికి కూడా కారణం అవుతుంది. కనుక మనం రోజు తగినన్ని గంటల పాటు ఖచ్చితంగా నిద్రించాలి. రాత్రి 10 గంటల వరకు నిద్రించి ఉదయాన్నే 5 లేదా 6 గంటలకు నిద్ర లేవాలి. తరువాత వ్యాయామం చేయాలి. అనంతరం మీకు కావాల్సిన పనులని చేసుకోవచ్చు. ఇలాంటి దినచర్యలను పాటిస్తే ఆరోగ్యంగా ఉంటారని ఫిట్నెస్ నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం జిఆర్టీవీ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. థ్యాంక్ యూ.